నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఢిల్లీలో అడగాల్సిన మాటలను గల్లీలో అడిగితే ఎలా ఉంటుంది? అందరూ నవ్విపోతారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల చేస్తున్నారు. ఢిల్లీని ప్రశ్నించాల్సిన ఆమె గల్లీ రాజకీయాలు చేస్తున్నారు. ఇదే పెద్ద రాజకీయం అంటూ స్వీయ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. దీంతో షర్మిల వ్యవహారంపై సొంత పార్టీ నాయకులే నవ్విపోతున్నారు. త్వరలోనే ప్రధాని మోడీ ఏపీకి వస్తున్నారు. అమరావతి రాజధాని పనులను రెండో విడత ఆయన ప్రారంభించనున్నారు. దీంతో ప్రధాని రాకను పురస్కరించుకుని రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ప్రధాని మోడీని తాజాగా షర్మిల కడిగి పారేశారు. అమరావతిని గత 9 సంవత్సరాలు ఎందుకు పట్టించుకోలేదన్నారు. వాస్తవానికి గత 5 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉంది. రాజధానిని కాదని 3 రాజధానుల పేరుతో ప్రత్యేక అజెండా ఏర్పాటు చేసుకుంది. అప్పట్లో అడగడం మానేసిన షర్మిల ఇప్పుడు మోడీపై తప్పు ఎత్తి చూపుతున్నారు. రాజధానిని నిర్మించుకుంటామంటే మోడీ అడ్డుపడలేదు, వద్దంటే కాదని అనలేదు. అయినా ఇప్పుడు మోడీని షర్మిల నిలదీస్తున్నారు. ఇక పోలవరం ఎత్తు విషయాన్ని కూడా ఆమె యాగి చేస్తున్నారు. ఎత్తును 45.9 మీటర్ల నుంచి 41.6 మీటర్లకు తగ్గించడంపై ప్రశ్నించారు. కానీ వాస్తవానికి ఈ ఎత్తు తగ్గించింది ఎవరు అంటే మళ్ళీ అన్ని వేళ్లు వైసీపీ వైపే చూపిస్తున్నాయి. ఇది జరిగింది వైసీపీ హయాంలోనే అని అందరూ చెబుతున్నారు. కేంద్రం కూడా ఇదే చెబుతోంది. కానీ ఆనాడు అన్నని ప్రశ్నించలేదు. ఇప్పుడు నిర్మాణం ప్రారంభించేసరికి మాత్రం ఢిల్లీని షర్మిల ప్రశ్నిస్తున్నారు. కేవలం ఈ 2 విషయాలే కాదు, విశాఖ ఉక్కు పరిశ్రమపై కూడా షర్మిల నిలదీశారు. అయితే ఇవన్నీ కేంద్రాన్ని కాదు అడగాల్సింది. రాష్ట్రంలో గత వైసీపీ సర్కార్ చేసిన నిర్వాహకం కారణంగానే తప్పులు జరిగాయని కేంద్రం చెబుతున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్న ప్రశ్న ఉంది. సో ఏది ఏమైనా షర్మిల నిజాయితీగా రాష్ట్రానికి ఏదైనా చేయాలనుకుంటే ప్రజల మధ్యకు రావాలి, ప్రజల తరపున కేంద్రాన్ని నిలదీయాలి. అంతేగాని ఇంట్లో కూర్చొని గల్లీ రాజకీయాలు చేస్తే ప్రయోజనం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.